ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోనే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః. ఓం ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవ్యై నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ 2026వ సంవత్సరంలో జనవరి 14వ తేదీన సౌరమానం ప్రకారము మనకున్నటువంటి 2 ఆయనముల్లో ఉత్తరాయనము దక్షిణాయనము ఇందు సూర్యభగవానుడు మకర రాశిలో తన సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాషాఢ నక్షత్రము 2వ పాదములో ఆయన సంచారం ప్రారంభించిన దగ్గర నుంచి మరలా కర్కాటక రాశిలోకి పునర్వసు నక్షత్రంలో ప్రారంభించేంత వరకు కూడా ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో మరి మనం సూర్య భగవానుడు ఆ రాశిలో ప్రవేశించి మరి మకరము, కుంభము, మీనము, మేషము, వృషభము, మిథునము ఈ 6 మాసాలు కూడా తన యొక్క సంచారాన్ని ఆ విధంగా చేస్తూ ఎన్నో గ్రహాలతో మిళితమై మరి ఈ మధ్యలో మనకున్నటువంటి ద్వాదశ రాశుల్లో కుంభరాశిలో ఉన్నటువంటి రాహువుతో, మీనరాశిలో ఉన్నటువంటి శని భగవానుడితో, అట్లాగే మిథునంలో గురు మహానుభావుడితో ఈయన తన సంచారాన్ని భావిస్తూ ఉంటాడు. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క జనవరి 14 నుంచి కూడా సంక్రాంతి పండుగ మనకి ఎంత విశేషమో, అంతరిక్షంలో ఒక 4 గ్రహాలు ఒకే రాశి అనేటటువంటి ఒక ఇంట్లో, అది కూడా శని ఇల్లు, మనకున్నటువంటి భావాలలో 10వ భావము అంటే కర్మస్థానములో ఈ రవి మహానుభావుడు ఈయన ఆరోగ్యాన్ని, ప్రభుత్వ కార్యకలాపాలని, ప్రభుత్వ ఉద్యోగాదులని, అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్పొరేటర్ నుంచి పిఎం వరకు ఉన్నటువంటి స్థాయి కలిగినటువంటి అందరి మంత్రులని కూడా రాజకీయం అనే పదానికి రాజు, అట్లాగే గ్రహాలకి రాజు అయినటువంటి ఈ రవి మకర రాశిలో జనవరి 14వ తేదీన దాదాపుగా ఈ ఉత్తరాషాఢ నక్షత్రము, అట్లాగే శ్రవణ నక్షత్రము, ధనిష్ఠా నక్షత్రము ఈ 3 నక్షత్రాల్లో రవితో పాటుగా సైన్యాధ్యక్షుడైనటువంటి సమస్త సైనికులు, అటు మిలిటరీ కానివ్వండి, సిఐడి కానివ్వండి, సిబిఐ కానివ్వండి, పోలీస్ వ్యవస్థకి సంబంధించినటువంటి, వైద్య శాస్త్రానికి సంబంధించినటువంటి, మరి గృహ కట్టడాలని, గృహ నిర్మాదుల్ని, రియల్ ఎస్టేట్ రంగాలని, వ్యవసాయాన్ని, భూముల్ని, అడవుల్ని, ఇట్లా ఎన్నో రకాల్ని కమాండ్ చేసేటటువంటి గ్రహము కుజ భగవానుడు. అట్లాగే బుధుడు ఈయన బంధువుల్ని, ముఖ్యంగా తెలివితేటలు, మనోనిశ్చయము, పట్టుదల, మంచి యాటిట్యూడు, అవతల వాళ్ళని ఆకర్షించటం, వ్యాపారపరమైనటువంటి సమస్త క్రయ విక్రయాదులని, వాటికి సంబంధించిన మధ్యవర్తిత్వాలని, ముఖ్యంగా వాక్కుని అంటే మాట్లాడే స్థితి దాన్ని కూడా తెలియజేసే గ్రహము, సంభాషణ చాతుర్యము ఇవన్నీ కూడా తెలియజేసేటటువంటి బుధగ్రహము. అట్లాగే శుక్రుడు, మరి ఒక స్త్రీని ఒక పురుషుడు ఆకర్షించాలన్నా, పురుషుణ్ణి స్త్రీ ఆకర్షించాలన్నా, ఒక ఇరువురి స్త్రీ పురుషులకి వివాహం జరగాలన్నా, వివాహ సంబంధితమైనటువంటి సుఖ సౌఖ్యాలు అందాలన్నా, సంతానం కలగడానికి కావలసినటువంటి తేజస్సు రేతస్సు కావాలన్నా కూడా ఈ శుక్ర భగవానుడే ముఖ్య కారకుడు. మరి సమస్త భోగాలకి, భాగ్యాలకి, అట్లాగే ఎన్నో రకాలైనటువంటి ఫైనాన్స్ రంగాలకి సంబంధించినటువంటి వ్యవహారాలు, ఫైనాన్స్కి సంబంధించి గోల్డ్, సిల్వరు, వస్త్రాలు, ఆభరణాలు, అట్లాగే దివ్య ఔషధాలు, వ్యవసాయము, పాడి పంటలు, వీటికి సంబంధించినటువంటి
అట్లాగే ఒక న్యాయ వ్యవస్థకి సంబంధించి కానివ్వండి, ఏ విషయంలోనైనా సరే ధనానికి సంబంధించి ఈ శుక్ర భగవానుడు బాగుంటేనే అందరికీ కూడా లాభకరం. తులారాశి వారికి ఈ 2026 సంవత్సరము జనవరి 13, 14వ తేదీ నుండి ఫిబ్రవరి 23, 24వ తేదీ వరకు కూడా గ్రహస్థితులను బట్టి చూస్తే చతుర్థమైనటువంటి మకర రాశిలో 4 గ్రహాలు సంచారం చేస్తూ ఉన్నాయి. ఆత్మకారకుడైనటువంటి రవి, ధనకారకుడైనటువంటి శుక్రుడు, బుద్ధిని తెలివితేటలు ఆలోచనకి కారకుడైనటువంటి బుధుడు, అట్లాగే ఆగ్రహానికి మారపేరు, ప్రతి విషయంలో కూడా ఆటంకాలు, విఘ్నాలు, ఆపదలు కలుగజేసేటటువంటి కుజుడు. ఈ 4 గ్రహాలు కూడా ఒకచోటే మరి 4వ స్థానం అనేటటువంటిది సౌఖ్య స్థానము. ఈ సౌఖ్య స్థానములో బుధుడు ఉండటం అనేటటువంటిది ఒక రకంగా చదువుకునేటటువంటి విద్యార్థులకి ఉన్నతమైనటువంటి విద్యల యందు ఆసక్తి, దూర ప్రాంతాలలో వీరు చాలా కష్టపడి ఏదో బంధుమిత్రాదుల ప్రోద్బలంతోనో గవర్నమెంట్ ప్రోద్బలంతోనో వీరికి ఉన్నటువంటి స్టామినా అంటే ఆలోచన కావచ్చు, తెలివితేటలు కావచ్చు, బుద్ధి ప్రసారమయ్యేటటువంటి విధి విధానం కావచ్చు, వీరు అవతల వ్యక్తులతో మాట్లాడే సంభాషణ ప్రక్రియ కావచ్చు, విద్యలో ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని అధిరోహించే అవకాశాలు ఈ చతుర్గ్రహ కూటమి వల్ల కలుగుతున్నాయి. అంటే వీరు మనస్సులో గట్టిగా సంకల్పించుకోవాలి. అలాగే తండ్రి గారి యొక్క అభీష్టము ఉండాలి. వీరి చదువుకి తండ్రి గారి యొక్క అనుకూలత ఉంటే వీరు ఎంత కష్టపడతారో, వీరు మనసులో ఎంతైతే సంకల్పించుకొని అడుగులు ముందుకు వేస్తారో ఎన్నో కష్టాలు వస్తాయండి. చదువు విషయంలో ఆర్థికపరమైనటువంటి ధన నష్టము, కుటుంబంలో చికాకులు కావచ్చు, కుటుంబ విషయాల్లో అవరోధాలు కావచ్చు, ప్రయాణాలకు సంబంధించినటువంటి అభీష్టము అభిలాషల వలన విద్యాభ్యాసంలో చుక్కెదురు కావచ్చు. అయినప్పటికీ ఈ చతుర్థంలో ఉన్నటువంటి బుధ శుక్ర గ్రహాల వలన ఆకస్మికంగా విద్యలో వీరికి ఉన్నటువంటి బుద్ధి చతురత, సెల్ఫ్ నాలెడ్జ్, స్వయం కృషితో కష్టపడి దేన్నైనా సాధించాలనేటువంటి ఒక తీవ్రమైనటువంటి ఆవేశపూరితమైనటువంటి క్రియలు, దాని ద్వారా విపరీతమైనటువంటి ధనార్జన చేయాలి అనేటటువంటి స్థితి ఈ యొక్క తులారాశి వారికి, విద్యార్థులకి చక్కగా కలుగుతోంది. అయితే రవి మరియు కుజుడు ఆ 4వ స్థానంలో ఉండటం ద్వారా ప్రయాణాల యందు కొంత జాగ్రత్త పడాలి. అన్నదమ్ములతో కావచ్చు, వ్యాపారస్తులతో కావచ్చు, కుటుంబంలో ఉన్నటువంటి భార్యాభర్తలు కావచ్చు, భర్తల యొక్క బంధువు తరపు కావచ్చు, దాయాదులతో కావచ్చు, తండ్రితో కానీ కాస్త సౌఖ్యహీనత కలిగే అవకాశము. అట్లాగే తినేటటువంటి తిండి విషయంలో కూడా ఒక్కోసారి వీరికి కొన్ని అనారోగ్య ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రయాణాల యందు, తల్లి యొక్క ఆరోగ్యమందు, గవర్నమెంట్ జాబ్లకి సంబంధించి పనిచేసేటటువంటి వాళ్ళు కావచ్చు, పొలిటీషియన్స్తో మాట్లాడేటప్పుడు కావచ్చు, భార్యాభర్తల మధ్య కొన్ని కుటుంబపరమైనటువంటి ఛిద్రమైనటువంటి విషయంలో కావచ్చు కొన్ని జాగ్రత్తలు వహించాలి. అలాగే బుధ శుక్రుల యొక్క బలం వలన వీరి యొక్క బుద్ధి వికాసము, ఆరోగ్యము కాస్త కుదుట పడటము, విద్య యందు ఆసక్తి, ఉన్నతమైనటువంటి విద్యల యందు సోపానము ఏర్పాటు చేసుకోవటము, తల్లితో కొంత మానసిక అనురాగము, అనుకూలతతో ఉండటము. అయితే వీటి మధ్య మరి 2 పాపగ్రహాలు 2 శుభగ్రహాలు కలిసి ఉన్నప్పుడు ఎన్నో రకాలైనటువంటి చేదు అనుభవాలు కలుగుతాయి. ఒక్కొక్క గ్రహము చేసేటటువంటి కొన్ని తీపి అనుభవాలు వీరికి ఎదురవుతాయి. ముఖ్యంగా ఒక స్త్రీ పురుషుల మధ్య సత్సంబంధాల విషయంలో
కొన్ని ఇబ్బందులు అంటే ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా వీరిలో కలిగేటటువంటి తీవ్రమైనటువంటి తాపము వలన కూడా వీరు కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ప్రయాణాల సమయంలో, అది వెహికల్స్ పరంగా కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక ప్రదేశ విషయంలో కావచ్చు, కొన్ని ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త పడాలి. మీ మాట వల్లనే ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు చేసేటప్పుడు ఫోన్లలో మాట్లాడద్దు. అట్లాగే మీ అభీష్టం ఏదైనా ఉంటే విద్య విషయంలో తండ్రికి తెలియజేయండి. కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు మీకు కనిపిస్తాయి. తల్లి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించేటట్టుగా చూడండి. తులారాశి వారికి మరి అనుకున్నటువంటి విషయాల యందు కొంత జాగరూకత ఉన్నప్పటికీ విశేషమైనటువంటి భోగము, భాగ్యము, విదేశాల్లో ఉన్నటువంటి వారికి ఉన్నతమైనటువంటి విద్యా యోగము కావచ్చు, విద్యా ప్రదర్శన ద్వారా ధనలాభం కావచ్చు, వ్యాపార స్థితిగతుల్లో చక్కటి ధనలాభాలు కావచ్చు. బుధ శుక్రుల అనుగ్రహం ఉంది, రవికుజుల అనుగ్రహం లేదు. కాబట్టి మీరు రవికుజులకి సంబంధించిన స్తోత్రాలు చదవండి. రవికుజులకి జపదానాదులు, హోమాలు చేయించండి. అట్లాగే ఆదిత్య హృదయాన్ని చదివినట్లయితే విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి. అట్లాగే ఏదైనా సరే ఈ భూ సంబంధిత విషయాలు, గృహ సంబంధిత విషయాలలో గవర్నమెంట్తో ఇంటర్లింక్ ఉన్నవైతే కనుక, అంటే కబ్జాలు, లేకపోతే కొంతమంది రాజకీయ నాయకుల యొక్క చెరలో ఉన్నటువంటి భూముల విషయంలో వీరికి కొన్ని అపశృతులు, కొన్ని కోర్టు వివాదాలు తప్పనిసరి గుర్తుంచుకోవాలి. ఓం నమో నారాయణాయ.